బ్యాక్ టు ద బ్లైండ్ ఫోల్డెడ్ సెలబ్రిటీ చార్ట్ సిరీస్. చెప్పండి, ఎవరు చెప్తారు? 3023 గారా? నేను చెప్తానండి. ఓకే. చెప్పండి, డేట్ చెప్పండి. ఓకే, ఈయన వచ్చేసి April 4th, 1970. April 4, 1970. ఓకే. 5:50 PM. 1750. ఊరు, దేశం? ఊరు మచిలీపట్నం. మచిలీపట్నం. ఓకే, మెయిల్. ఓకే, సో కన్యా లగ్నానికి గురు నక్షత్రం. కన్యా వచ్చిందా మనకి? మరి ఎట్లా వస్తుంది? 1750 కదా వేసింది. సారీ, 5:50. అంతేగా, 1750. చూడండి, 4/4/1970. 4/4 ఏప్రిల్. 1970. నక్షత్రం ఏంటిది? పూర్వభాద్రపద. 4/4/1970 పూర్వభద్ర వచ్చిందా? ఏ ఊరు సార్? మచిలీపట్నం అంట. పూర్వభద్ర, కరెక్ట్, పూర్వభద్ర. ఓకే, కన్యా లగ్నం కరెక్ట్ కదా అయితే? ఒక్కసారి అండి, షూర్ అండి. అంతే అండి, కన్యా లగ్నం కరెక్టే. సారీ. కన్యా లగ్నానికి గురు నక్షత్రం కావాలి. మనం ఇక్కడ వెనక్కి వెళ్ళిపోదాం. సరే, 5:50 ఇచ్చారు కదా, 5:40 వేసుకున్నాను నేను. 10 నిమిషాలు వెనక్కి వేసుకున్నాను. 5:40 వేసారా? ఎస్, 10 నిమిషాలు వెనక్కి. లింక్ పంపిస్తారా? ఒకసారి చార్ట్ లో లింక్ పంపించండి, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఏ లింక్ పంపించాలండి? మీరు ఎక్కడ బర్త్ టైం తీసుకున్నారో ఆ లింక్ పంపించండి నాకు చార్ట్ లో. ఓకే, నేను ఫోన్ లో వినోద్ గారికి కనబడదు అది. ఓకే అండి, సరే చూద్దాం. కన్యా లగ్నానికి లగ్నంలో యురేనస్ అనే గ్రహం ఉంది. ఓకే, వక్రీచ్ ఉంది. దట్ ఈజ్ ఓకే. డిఫరెంట్ నేటివ్ విల్ థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే. రాహువు గురువు ఒకే నక్షత్రంలో ఉన్నారు. గురువు డైరెక్ట్ కాడు, సో అది నక్షత్రం కూడా మధ్యలో మారుతుంది. ప్రస్తుతానికి మాత్రం క్యాన్సిలేషన్ ఉంది. సో చతుర్థాధిపతి అనేవాడికి రెట్రో క్యాన్సిలేషన్ వచ్చింది. మాతృకారకుడైన చంద్రుడు ఆ గురు నక్షత్రంలో ఉన్నాడు. అంటే థీమ్ ఆఫ్ మదర్, చతుర్థాధిపతి డిస్టర్బ్ అవుతున్నాడు. చతుర్థాధిపతి డిస్టర్బ్ అయ్యి కుటుంబ భావానికి కనెక్ట్ అవుతున్నాడు. కాబట్టి నేటివ్కి కుటుంబ భావం దెబ్బతింది. కాబట్టి కొన్ని మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మనల్ని ప్రెజర్ చేసి సాధించేటట్టు చేస్తాయి కదా. సో అది థీమ్ ఆఫ్ ది మదర్ అనేది ఇక్కడ ఉంది. దాని తర్వాత సన్ను ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్, తర్వాత కేతు కూడా సేమ్ స్టారు. ఆ స్టార్లో సన్ ఉండడం వల్ల, మార్స్ ఉండడం వల్ల మార్స్ కూడా అఫ్లిక్టెడ్. సో వ్యయాధిపతి అష్టమాధిపతి కలిశారు కాబట్టి విపరీత రాజయోగం వచ్చింది. దానికి తోడు కుటుంబాధిపతి దశమాధిపతి అయిన వాడు కూడా అష్టమంలో పడ్డారు. సో ఈ జాతకుడు అనేవాడు ఆయన అసలు ఊహించినట్టుగా ఏది జరగదు, కానీ ఆయనకి ఏదైనా కానీ అనూహ్యంగా జరిగి ఫేవర్ జరిగేదానికి అవకాశం ఇస్తుంది. ఆయనకు కూడా నేను సక్సెస్ అవుతాను అనే దాని మీద కాన్ఫిడెన్స్ని ఇవ్వదనమాట. ఎందుకంటే ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చంద్రరాహుల వల్ల కలగజేస్తుంది. కానీ ఇక్కడ ఈ జాతకంలో ఏంటంటే విపరీత రాజయోగం కనెక్ట్ అయింది. చూడండి, లగ్న నక్షత్రాధిపతి 6లో ఉన్నాడా, తర్వాత అది 2 కనెక్ట్ అయ్యి 8వ అధిపతి చేత చూడబడుతుంది. అవునా? మళ్ళీ వ్యయాధిపతి చేత చూడబడుతుంది. లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి మళ్ళీ అష్టమంలో ఉన్నారు. సో ఇప్పుడు కుజుడు అనేవాడు ఎంత పవర్ఫుల్ అయిపోయాడంటే, కుజుడు యొక్క నక్షత్రాధిపతి అయిన వాడు రవి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల యోగకారకుడితో కలిసిన అష్టమాధిపతి విశేషం అయిపోయాడు. ఇప్పుడు అనుకూలం అయిపోయాడు. కాబట్టి బాక్స్ బ్రేకింగ్ థింగ్స్ అనమాట. అసలు ఎవరు ఊహించని విషయాల్లో ఆయన అద్భుతం సాధించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అది రీసెర్చ్ అవ్వచ్చు, లేదంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు. ఇట్లా ఆయనకు అసలు ఊహించని దానిలో ఆయనకి ఫేవరబుల్ రిజల్ట్స్, అవుట్ ఆఫ్ ది బాక్స్ సిచ్యువేషన్. ఆల్రెడీ యురేనస్ కూడా లగ్నం మీద ఉన్నాడు కదా. ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ కాకుండా ఉన్నది ఏదన్నా ఉంటే దానిలో ఆయనకి ఫేవర్ అవుతుంది. ఇది రెగ్యులర్ పాత్ కదా అని అంటే ఆయన చేయడు, ఆయనకి వర్కౌట్ కాదు. సో డిఫరెంట్ పాత్లో వెళ్ళేదానికి ఇదంతా పనిచేస్తూ ఉంటుంది. సో మెనీ ప్లానెట్స్ ఆర్ ఆక్యుపైడ్ దుస్తానా. బట్ అక్కడ మార్స్ అనేవాడు ఉండి మార్స్ పవర్ తెచ్చుకున్నాడు వీనస్ వల్ల. కాబట్టి నేటివ్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీ వీళ్ళందరికీ కూడా ఏదో అవుతుందని నేను చెప్పలేను. 6th లార్డ్ అనేవాడు 8th కనెక్ట్ అయ్యాడు. విపరీత రాజయోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చార్ట్లో చూస్తే చార్ట్ అంతా ఎగిరిపోయినట్టు ఉంది. కనిపించిందా? అవునండి, కరెక్ట్. తర్వాత లగ్న పాపులు అనే వాళ్ళకి రెట్రో వచ్చినాయి. గురువుకి రెట్రో వచ్చింది, కుజుడికి రెట్రో వచ్చింది. సారీ ఇదండి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సరే, ఇక్కడ రవి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ యాక్చువల్గా. సో నేను ఇక్కడ రవిని ఊహించుకున్నాను. ఓకే, సరే, సారీ, బట్ స్టిల్ ఐ విల్ రెక్టిఫై.
సో రవి అనేవాడు బుధ నక్షత్రంలో ఉంటే బుధుడు అక్కడ కలిసి ఉన్నాడు, యోగకారకుడితో కలిసి ఉన్నాడు, కాబట్టి రవి బాగున్నాడు. అర్థమైందా? కానీ బుధుడు రెట్రో అయ్యి డైరెక్ట్ అయిపోయినప్పుడు చూడాలి, అక్కడ కూడా విపరీత రాజయోగం వచ్చింది. శని శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు అక్కడే ఉన్నాడు కదా, కలిసి ఉన్నాడు కదా, కాబట్టి అక్కడ కూడా ఆయనకి విపరీత రాజయోగము యోగకారకుడితో కలయికి వచ్చింది. 6 and 8 లాట్స్ చాలా మొండి మనిషి. అర్థమైందా? బాగా టఫ్ క్యాండిడేట్ ఆ వ్యక్తి. కనిపించాయి కదా. అవునండి కరెక్ట్. అండ్ బాలయ్య టైప్, ఒకటి చెప్తే ఇనే టైప్ కాదు. సో ఆయన ఏదనుకున్నాడో అదే చేసే టైప్. కనిపించిందా? అవును. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ 8th లో కుజుడు ఉన్నాడు, కుజుడు లీడ్ తీసుకుంటున్నారు అన్నారు. అంటే ఇక్కడ ఒక దుస్థానం ప్రొటెక్ట్ అవ్వబడింది కదా. అవును, 8th లార్డ్ ఎస్ ప్రొటెక్ట్ చేయబడింది. 8th లార్డ్ 6th లార్డ్ కలిశారు, తర్వాత అక్కడ యోగకారకుడు కలిశాడు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. సో కుజుడు అఫ్లిక్ట్ కాలేదు, ఎందుకంటే రవి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి, రవి బాగున్నాడు కాబట్టి కుజుడు రవి బాగానే ఉన్నారనమాట. శని అఫ్లిక్ట్ అయ్యాడు, బట్ ఆ 6th లార్డ్ ఎగిరిపోయాడు. బట్ ఓకే, ఇంకా చేసేది ఏం లేదు కదా మనం. ఆ రాహు అనేవాడు 6th లో ఉన్న ఆయన ఆ శనిని ఫాలో అవడం వల్ల స్పెషల్ రిజల్ట్ తీసుకొస్తాడు, రెగ్యులర్ కాదు, అబ్నార్మల్ రిజల్ట్స్ పట్టుకొస్తాడు అనమాట. కాబట్టి అది మరి 6లు 8లు ఉన్నాయి కాబట్టి స్పోర్ట్సా లేదంటే ఏమైనా రీసెర్చ్ ఇన్వెన్షన్సా అనేది మనం టైం ఫ్లోలో వెళ్ళి పట్టుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా? ఎస్. సో 1970 నుంచి దశలు పట్టుకోవాలి ఇక. సో గురుదశ ఎలా ఉంటుందయ్యా అంటే ఓకే, మనం చెప్పలేం కదా ఫేవరబుల్ గా, కాబట్టి నేటివ్ వర్క్ ఓకే అనమాట, ఫ్యామిలీ పరంగా నాట్ గ్రేట్. తర్వాత శని దశ కూడా మరి శని నక్షత్రంలో ఎవరు లేరు, ఇట్స్ నాట్ గుడ్, కాబట్టి మనం దాన్ని కూడా లేపట్లేదు. బుధ దశ, బుధుడు వచ్చినప్పుడు బుధుడు వక్రిచ్చాడు, బుధుడు రవి పరివర్తనం చెందారు. సో బుధుడు గురువు ఫలితాన్ని ఇస్తాడు. గురువు ఎక్కడున్నాడు? ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి బుధ దశ అనేది మరి ఇప్పుడు మధ్యలో మారుతుంది కదా, మారినప్పుడు కేతు నక్షత్రంకి వెళ్తాడు, కేతు వ్యయానికి వెళ్తాడు, అది ఉభయ కేంద్రాధిపతి దోషం. కాబట్టి కొంచెం బుధ దశ ఎంతో కొంత ఇస్తుంది, ఇవ్వకుండా ఉండదు. తర్వాత నెక్స్ట్ అబ్స్టకలు బట్ ఇస్తుంది. తర్వాత కేతువు శుక్రుడు పరివర్తనం చెందారు. సో కేతు అనేవాడు కుజుడిని ఫాలో అవుతాడు. ఇదిగో ఇక్కడ యోగం పట్టింది. సో కేతు అనేవాడు ఇంతకు ముందు కన్నా కూడా అనూహ్యమైన ఫలితాన్ని, ఎందుకంటే లగ్నమే అంత 6-8లో ఉంది కాబట్టి కేతు అనేవాడు 2012 నుంచి 18 లోపు ఆయన చేసేది చాలా సిగ్నిఫికెంట్గా ఉండేదానికి, ఆయనకు వచ్చేదానికి అనుకూలత మనం చెప్తున్నాం. తర్వాత వీనస్ దశ, వీనస్ సన్ ఫలితం ఇస్తాడు, పర్వాలేదు. వీనస్ అంటే ఏంటిది? ఈ నేటివ్ అనేవాడు బుధుడిలో కష్టపడ్డాడు, తర్వాత కేతులో యోగం పట్టింది, అది కొంచెం ప్రోగ్రెస్ అయింది, కంటిన్యూ అవుతుంది. అంటే సక్సెస్ఫుల్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళినట్టు లెక్క అనమాట. ఓకే, స్టార్టింగ్ అంతా నథింగ్ అనమాట. ఓకే, ఆ 95 తర్వాతనే మనం చార్ట్ని ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ చూద్దాం, ఇయర్ బై ఇయర్ చూద్దాం. సరే, అవుట్లైన్ అయితే కొంత వచ్చింది కదా. సో 10th హౌస్ స్క్వేర్ జరుగుతూ ఉంది. అన్ని దుస్థానాల్లో ఉన్నప్పుడు కింద పడడం లేదంటే జ్వరాలు రావడం ఇట్లాంటి ప్రమాదాలు ఇవన్నీ బాగానే పనిచేస్తుంటాయి. ఆ 70-71లో ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఏమన్నా ప్రమాదాలు లాంటి పనిచేసాయి? ఏం లేదు, అంత చక్కగా ఉందా? తెలుసా? తెలియదు. ఇట్లా ప్రాబ్లం అని ఏమీ చెప్పలేదు. ఓకే, ఆల్ రైట్ అండి, ముందుకెళ్తాను. తర్వాత నెక్స్ట్ ఉన్న దానిలో 1974లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ సమ్వాట్ బెటర్ అనమాట. దాని తర్వాత అది లేదు. ఇన్ఫర్మేషన్ ఉందా లేదు చెప్పండి, మీరు కన్ఫర్మ్ చేస్తే కదా నేను తెలిసేది. సరే షూర్ లేదా ఉందా? లేదండి, అది కూడా ఏం చెప్పలేదు. ఓకే రైట్, ఇదంతా ఏది ఉందో అది బాగానే వెళ్ళింది. మనం మేజర్ ప్రాబ్లం ఇయర్ని మళ్ళీ ట్రిగర్ చేద్దాం. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్కి స్క్వేర్ అవుతుంది కదా. 1979-1980 మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఫాదరు లేదంటే ప్రోగ్రెస్, ఛాలెంజెస్ ఇవన్నీ కూడా చెప్పాలన్నమాట. అన్ని కూడా మెర్క్యూరీ అన్ని వీనస్ మీద నుంచి సాటర్న్ మీద నుంచి వెళ్ళాయి కదా, అన్ని రివర్సల్ ఆస్పెక్ట్స్. ఎక్కడ 1979లో ప్రోగ్రెస్ వచ్చిందా? 79-80లో ప్రోగ్రెస్ వచ్చింది. సరే, మనకి ఇక్కడ ఫెయిల్యూర్ కింద మార్క్ చేసుకోండి. ఈ ప్రోగ్రెస్ ని మనం చూద్దాం. ప్రోగ్రెస్ అంటే ఏం ప్రోగ్రెస్ వచ్చింది అంటారు మీరు మీ దృష్టిలో? ఆయనకే ఒక అవార్డు వచ్చింది అనమాట. ఆయనకి అవార్డు వచ్చింది. మరి ఫ్యామిలీ హెల్త్ ఎట్లా ఉంది? అంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండి చదువుకున్నారు ఆయన. ఎప్పటి నుంచి చదువుకున్నారు? 3 years బ్యాక్ నుంచి వెళ్ళారా? అంతే, ఎందుకంటే మరి ఇప్పుడు కరెక్ట్ గా డేట్ ఇయర్ మెన్షన్ చేయలేదు, కానీ ఆయనకి 1980లో ఒక అవార్డు వచ్చింది అనమాట. ఓకే, అటు సైడ్ ఫ్యామిలీ నుంచి దూరం ఇచ్చింది, ఇటు సైడ్ అవార్డు ఇచ్చింది. ఎందుకంటే అటు సైడ్ పితృకారకుడు రవితో ఆ స్క్వేర్ మనం ఎక్స్పెక్టెడ్ గా చెప్పలేదన్నమాట. ఓకే, తర్వాత ఇంత అది అవార్డు ఏదంతా ఉందో మరి అప్పటిదప్పటిది కాదు. సో బిఫోర్ నుంచి చేసిన దానికి అవార్డు లాంటిది అనుకుంటున్నాను నేను. ఓకే, సరే చూద్దాం, ముందుకెళ్దాం.
ఆ, మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో పోయింది, పర్వాలేదు. చూడండి ఒక మిరాక్యులస్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ వీనస్ ఇవన్నీ కలిసి ఉంటే ఆ మార్స్కి సెక్స్టైల్ ఇచ్చింది కదా. సో ఇంతకు ముందు సిచ్యువేషన్ నుంచి కూడా పికప్ చేయాలన్నమాట. శనిదశ జరుగుతుంది, శుక్రభుక్తి జరుగుతుంది, శుక్రుడితో యోగకారకుడితో కలిసి ఉన్నాడు. అక్కడ అష్టమాధిపతి లీడ్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఆయనకి మళ్ళీ నేము, రెప్యుటేషన్, అవార్డు అంటే మీరు అవార్డు ఏదంటే అది మరి ఏమన్నా అవును. పెరిగాయా లేదా? అవన్నీ పెరిగాయండి. బాగా సక్సెస్ఫుల్ గా ఆయన చదువులో ప్రోగ్రెస్ అయ్యారు. ప్రోగ్రెస్ అయ్యారు, వెరీ గుడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్దాం. ప్రోగ్రెసివ్ మార్స్ వస్తున్నాడు ముందుకి. ఇక్కడ 1992లో 22 ఇయర్స్ వచ్చాయి. ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతా ఉంది 92-93లో. అది ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి ట్రైన్ అయ్యాడు. శనిలో గురువు జరుగుతున్నాడు. గురువు వచ్చేసేసి ఛిద్రదశ. ఎందుకంటే శని రెట్రో అయినా కూడా కొంత పని చేశాడు చూసారా. సో ఇప్పుడు మనం ఇక్కడ ట్విస్ట్ చెప్పబోతున్నాం, నెగిటివ్ రిజల్ట్ చెప్పబోతున్నాం అనమాట. మరి ఏమన్నా బిఫోర్ 92 వరకు కూడా ఓకే చెప్తాం, ఎందుకంటే సన్ సెక్స్టైల్ 10,000 అవన్నీ మంచిగానే చెప్పి 93-94లో ఆయన అనుకున్నట్టుగా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా డెసిషన్ మేకింగ్ ఇవన్నీ సరిగ్గా జరగవు, ట్విస్ట్ అవుతుంది. ఫ్యామిలీ హెల్త్ లేదంటే వేరే విషయాలు, ఆయన కెరియర్ ఏదంటే అది ఇబ్బంది ఏమైనా కనిపిస్తుందా లేదా? అంటే ఆ టైంలో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి మాస్టర్స్ చేశారనమాట. అంటే అవే ఫ్రమ్ ఇండియా ఉన్నట్టే కదా, అవే ఫ్రమ్ మదర్ ల్యాండ్. ఓకే, మన ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేయదు కానీ ఆయన చిన్నప్పటి నుంచి ఇంటి నుంచి దూరంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఫారెన్ పోతేంది, పోకపోతేంది కానీ. బట్ వేరే ప్రాబ్లమ్స్ అయితే మీరు నెగిటివ్ గా ఏం చెప్పట్లేదు. ఏం చెప్పలేదండి, ఇందులో ఏం రాయలేదు మరి. సరే, మనం మాత్రం మార్క్ చేస్తున్నాము దీన్ని. ఇప్పుడు ఫారెన్ పోతే ఫారెన్లోనే ఉంటాడా లేదా అనేది తెలియదు, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు నా దృష్టిలో. కాబట్టి ఇప్పుడు చదివే చదువు కానీ సిచ్యువేషన్స్ కానీ మనం ఎక్స్పెక్టెడ్గా తీసుకోవట్లేదు. తర్వాత ఏదైనా వస్తే తీసుకుంటాం. ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ అండి. తర్వాత ఒక రివర్సల్ ఆస్పెక్ట్ జరిగింది, కానీ స్టేబుల్ కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ రిజల్ట్ ఇవ్వాలి కదా. బుధదశ జరుగుతుంది, బుధుడు సన్ స్టార్లో ఉన్నప్పుడు పరివర్తనతో గురువుని ఫాలో అవుతున్నాడు కదా. 96-97లో ఆయనకి మరి ఆయన రీసెర్చ్ ఏది చేస్తే అది ఆయనకి ఇంతకు ముందు కన్నా కూడా మళ్ళీ ఒక అవకాశం కానీ ప్రోగ్రెస్ కానీ వచ్చిందా? మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చారు. 94లో ఆయన రీసెర్చ్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇంకా 94 నుంచి రీసెర్చ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అన్నమాట. 97లో ప్రోగ్రెస్ అయిందా? 97 చెప్పలేదు కానీ 2000లో చెప్పారు వీళ్ళు ప్రోగ్రెస్, ఒక గుడ్ ప్రోగ్రెస్. ఆయన రీసెర్చ్ చేసిన సబ్జెక్ట్ ఇక్కడ ఏదో ముందుకు పోయింది. ఓకే, 98లో కొంత అబ్స్ట్రకల్ వచ్చాయి. ఓకే, కానీ రివర్సల్ ఆస్పెక్ట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఓవర్కమ్ చేస్తారు వీటిని. దాదాపు 99 వరకు ఎక్స్పెక్టెడ్ చేయలేదు. ఇది అయ్యాక ఇప్పుడు చార్ట్ ఫ్రీ అయింది అనమాట. ఓకే, సో 2000లో ప్రోగ్రెస్ వచ్చింది, కరెక్టే. ఓకే, 2000లో ప్రోగ్రెస్ వచ్చింది, ఓకే, యాక్సెప్టెడ్. మళ్ళీ అబ్స్ట్రకల్ కూడా వస్తుంది, చెప్తా నేను. ప్రోగ్రెసివ్ 10,000 2002లో నెటల్ యురేనస్కి రెట్రో ప్లానెట్కి సెక్స్టైల్ ఇచ్చింది. మరి దాన్ని మనం పాజిటివ్గా తీసుకోం కదా. మరి ఇది కొంచెం ఫ్యామిలీ హెల్త్ కానీ వేరే విషయాల్లో కానీ కొంత ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. అక్కడ మళ్ళీ మూన్ వస్తున్నాడు 2002 నుంచి 3 మధ్యలో. ఆ చంద్రుడు అనేవాడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? గురువుని ఫాలో అవుతున్నాడు. ఆ గురువేమో రెట్రో ఉన్నాడు. మరి ఫ్యామిలీ రిలేషన్షిప్ వేరే ఏదైనా ఇబ్బందులు ఇట్లాంటివి ఏమైనా కనిపించాయా? ఇక్కడ వీళ్ళు నెగిటివ్ ఏం రాయలేదండి, పాజిటివ్ ఒకటే హైలైట్ చేశారు. పాజిటివ్ నెగిటివ్ సమ్మరైజ్ చేయమని చెప్పాలి, లేదంటే అన్ని పాజిటివ్ ఈవెంట్లు రాస్తాడు మీరు ఇచ్చే ప్రాంప్ట్ లో. సో 2001-2002లో తను రిలీజ్ చేసిన దానికి పైరసీ అవన్నీ వచ్చాయి సార్. పైరసీ వచ్చాయి, ఆయన ఇన్వెంట్ చేసిన దానికి పైరసీ వచ్చిందా? పైరసీ వచ్చింది. అతను ఫ్రీగా ఇస్తే అందరు దాని డబ్బులు కమ్మారంట 2001-2. ఓకే, జనరల్ పబ్లిక్ లైసెన్స్ ఇష్యూస్ అవన్నీ. ఓకే, రైట్. సో ఈయన డిసప్పాయింటెడ్, కొంచెం ఈయనకి నష్టం జరిగింది. 2002 వచ్చేసి ఎక్కువ హెవీలీ వాలంటీర్ కమిట్మెంట్స్ అని ఎక్కువయ్యాయి అనమాట. వాలంటీర్లు ఎక్కువయ్యి పర్సనల్ లీజర్ టైం పోయిందని ఉంది. పర్సనల్ టైం ఇవ్వలేకపోయారు. ఓకే, రైట్. సరే, ముందుకు వెళ్దాం. సెల్ఫ్ ఎఫర్ట్ అయ్యగా ఇక 3, 4 ఇదంతా కూడా వెళ్తా ఉంది. 5లో మళ్ళీ కొంచెం నేమ్ అండ్ రెప్యుటేషన్ మరి ఇంక్రీజ్ కావాలి. ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ కలిసి నెటల్ సన్కి సెక్స్టైల్ ఇస్తున్నారు. రాహు ఫాలోయింగ్ సాటర్న్, ట్విస్ట్ రిజల్ట్ కదా. సో అనూహ్యంగా మళ్ళీ నేమ్ అండ్ రెప్యుటేషన్, ఆయన రీసెర్చ్ మళ్ళీ కొత్త విషయము, రీసెర్చ్ అయితే రీసెర్చ్, వర్క్ అయితే వర్క్, ప్రోగ్రెస్ 5లో బాగా వచ్చిందండి. 5-6 పనిచేసినాయా బ్రహ్మాండంగా? 5-6 పనిచేసాయి, చాలా బాగా పనిచేసాయి, కాన్ఫిడెంట్ గా పనిచేసినాయి. గుడ్. దాదాపు ఇప్పుడు పైకే చెప్తా ఉన్నాము, చూద్దాం. ఏమో ఆపట్లేదు, కంటిన్యూ అనమాట. ఓకే, దాని తర్వాత 2010-11లో ఈవెంట్స్ ఉన్నాయి. ప్రోగ్రెసివ్ 10,000 స్క్వేర్ సాటర్న్ జరిగింది. హెల్త్ చూసుకోవాలి, కానీ
ప్రొఫెషనల్ గ్రోత్, నేమ్ అండ్ రెప్యుటేషన్ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ హౌ అబౌట్ ఇక్కడ వైఫ్ కూడా హెల్త్ అవి కూడా అడుగుతాను అనమాట. ప్రోగ్రెసివ్ వీనస్ మూనుకు కూడా స్క్వేర్ అవుతున్నాడు. గుడ్ బ్యాడ్ ఒకేసారి జరుగుతున్నాయి, అర్థమైందా? సో కాబట్టి ఒక దానిలో గుడ్ ఒక దానిలో బ్యాడ్ ఇస్తుంది. ప్రొఫెషనల్లీ మాత్రం గుడ్ ఎక్సలెంట్ చెప్తాను అనమాట, ఎందుకంటే బాగా పెరిగింది అనమాట. కనిపించినాయా? కరెక్ట్, ప్రొఫెషనల్లీ చాలా మంచి పేరు వచ్చింది అప్పుడు 2010 లో. 10, 11 ఇవన్నీ బాగున్నాయి అనమాట. పర్సనల్ తెలీదా? పర్సనల్ తెలీదండి. ఓకే సరే రైట్. తర్వాత చూస్తాను, అంటే వేలో అడుగుతున్నా చాట్ జీపీటీ ఏమైనా నెగటివ్ ఈవెంట్స్. యా అంటే ఆయన కొంత టెక్నికల్ ఓవర్ హెడ్ వచ్చేసి అయింది సార్. ఎందుకంటే తను లాంచ్ చేసిన దానికి ఆపరేటింగ్ సిస్టమ్స్ 64 బిట్ ఆర్కిటెక్చర్లకు వచ్చి 2010-11 వచ్చేసి చాలా అతను అనుకున్నట్టు ఇవన్నీ మిస్ అయ్యాయి అనమాట. అతను అనుకున్నట్టు ఏమీ జరగలేదు. అంటే టెక్నాలజికల్ గా ఎగ్జిక్యూట్ కాలేదా? టెక్నాలజికల్ కాదు, అతను ప్రిడిక్ట్ చేసినవి ఎగ్జిక్యూట్ ఏం అవ్వలేదు అనమాట. సో అంత ఇంటర్నెట్ లో అందరూ ఇతన్ని కొంచెం వాయించారు అనమాట. ఓకే, నాకు క్లారిటీ రాలేదు కానీ ఇప్పుడు మీరు గుడ్ చెప్తున్నారా? బ్యాడ్ సార్, బ్యాడ్. తను ఒకటేని ప్రిడిక్ట్ చేస్తే అవి జరగలేదు ఆయన సో అనుకున్నట్టు. ఇంటర్నెట్ అంతా డిబేట్స్ నడిచాయి అనమాట. ఆహా. ఓకే ప్లస్ అతను రిలీజ్ చేసిన దానికి 64 బిట్ ఆర్కిటెక్చర్ లో వచ్చి మొత్తం టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి 2010-11. ఓకే 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 వాళ్ళు అదంతా ఓవర్కమ్ చేసుకుంటారు yes. కానీ కష్టపెట్టి తీసుకెళ్తుంది అనమాట. 2012 కి మరి బగ్ ఫిక్స్ రిలీజ్ చేసుకున్నారా? సాల్వ్ చేసుకున్నారు కదా? అంతే సార్. ఇంకా ఓకే రైట్. తర్వాత కేతు యోగం పట్టాడని చెప్పాం కదా, ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ ఇవన్నీ జరిగాయి కదా. మరి డెఫినెట్లీ అంతకు ముందు ఉన్న దానికన్నా కూడా ఇస్తుంది, కానీ అప్పుడే కాదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేటెడ్ సాటర్న్ ని కన్యాయం చేసింది కాబట్టి ఇవన్నీ అప్పుడే ఇవ్వవు. సో వీ హ్యావ్ టు గివ్ ఎ రిలీవ్. ఆ రిలీవ్ తర్వాతనే మనం చెప్పాలి, అందుకని ఆగుతున్నాను. స్లో అయిపోయింది చార్టు, ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు. ఓకే, సో మనం ఏదైతే కేతు ఎక్స్పెక్ట్ చేసామో వెళ్ళిపోద్దానో, కానీ అంత స్పీడ్గా పరిగెట్టలేదు, అర్థమైందా? తర్వాత 2016-17లో మళ్ళీ ప్రోగ్రెస్ ముందుకెళ్ళడానికి అబ్స్ట్రకుల్ ఇస్తూ ఉంది. మరి 2017-18 16 నుంచి 18 వరకు నెగిటివ్ ఈవెంట్స్, ప్రోగ్రెస్ సైడ్ చెప్పట్లేదు, నెగిటివ్ చెప్తున్నాం. పనిచేసాయా లేదా? అక్కడ ఆయన ఇంకా రీసెర్చ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట. అంత పబ్లిక్ గా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ ఇంకా రీసెర్చ్ కంటిన్యూ చేస్తున్నారంటే అవుట్పుట్ రాకపోతే రీసెర్చ్ అప్డేట్ చేయరు కదా. ఏం చేయకపోతే అప్డేట్ ఉండదు కదా. ఇప్పుడు సెలబ్రిటీ అంతా ఒకటే, ఏదన్నా సాధించేది ఉంటే బయటకి అప్డేట్ వస్తుంది, లేదంటే సైలెంట్ ఉండిపోతారు అంతే. సో అక్కడ ఏమి ఇచ్చారంటే సార్ 2014-18, సారీ అండి 2-3 గారు మీ చార్ట్ తీసుకుంటున్నాను, ఏమనుకోవద్దు. ఓకే, సో అక్కడ ఏమైందంటే సార్, మీరు ఆ నెగిటివ్ చెప్పారు కదా 16-17. సో తను ఏంటంటే ఆన్లైన్ లో ఇదిగో మీ పూజలు మీరే చేసుకోవచ్చు అంటే మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో వేసుకున్నారు అనమాట. డిసగ్రిమెంట్స్ ఆయన చెప్పిన దాన్ని అందరు డిసగ్రీ చేశారు. ఓకే 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 రైట్. సరే, ఆ పేరు చెప్పాకే మీరు చెప్పిన అందరికి క్లారిటీ వస్తుంది, ఎందుకంటే హాఫ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సరే ఓకే, దాని తర్వాత ఇదంతా బాగా 16-17 బాగా డిస్టర్బ్ అయినట్టే లెక్క. 18 వరకు ఎక్స్పెక్టెడ్గా లేదు, తర్వాత ఏమన్నా వస్తుందో చూద్దాం. మెర్క్యూరీ అయితే డైరెక్ట్ అయ్యాడు కదా, సో ఇది మంచి విషయము. 2021 తర్వాత మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ అందుకుంటున్నాడు అనమాట. 21, 22, 23లో మళ్ళీ ఇప్పటిదాకా రానంత ఫేము అవన్నీ మళ్ళీ బ్యాలెన్స్ అయ్యి బయటికి రావాలన్నమాట. వీనస్ దశ జరుగుతోంది, సన్ ఫాలో అవుతున్నాడు, సన్ సప్తమంలో ఉన్నాడు. మరేమన్నా అవార్డు కానీ అప్రిసియేషన్ కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చాయా? రాలేదు. 2024 కదా, 24లో పాజిటివే చెప్పారండి. ఏం చెప్తున్నారు, ఏం అప్రిసియేషన్స్ వచ్చాయి ఆయనకి? 2024లో పబ్లిక్ యాక్టివిటీ చాలా గ్రేట్ గా చేశారని చెప్పి అప్రిసియేషన్ వచ్చింది. ఓకే సరే, దాదాపు ఇప్పుడు చార్ట్ బ్యాలెన్స్డ్గా ఉన్నది, ఆయన ప్రశాంతంగా ఉన్నారు, సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. అదే మనం ఇప్పుడు చెప్పుకునేది యాజ్ ఆఫ్ నౌ. అంతే, అంతకుమించి అప్డేట్ ఏమీ లేదు. ఇట్స్ గోయింగ్ ఇన్ ఎ నార్మల్ వే, పాజిటివ్ ఆస్పెక్ట్సే. సో రెస్పెక్టబుల్ సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ. సార్ మీరు 23-24 ఆ టైంలో బాగుంది అన్నారు కదా. అవును, 23 ఆ టైంలో ఎస్ సార్, అంత గ్లోబల్ వర్క్ షాప్స్ కండక్ట్ చేయడము, కీనోట్ స్పీకర్స్, పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లో ఆయన కీనోట్ స్పీకర్ అవన్నీ. దాని తర్వాత పైనీరింగ్ ఇన్ రీసెర్చ్ అన్ని జరిగాయి అనమాట. కంప్యూటేషనల్ ఆస్ట్రానమీ మీద అతనికి కంప్యూటేషనల్ నేషనల్ ఆస్ట్రానమీ. ఓకే,
సో దాని మీద ఇప్పుడు మనకి ఇందులో ఈ చార్ట్ బట్టి ఎందులో రీసెర్చ్ చేసుంటారు అనేది ఐడెంటిఫై చేయగలమండి. ఈ అన్ని గ్రహాలు ఎక్కడ ఉన్నాయి? సింపుల్ గా మేషంలో ఉన్నాయి కదా. ఎయిట్లో ఉన్నాయి. మేషంలో ఉన్నాయి కదా. మేషం అంటే ఏంటిది? మిషనరీ కదా, మిషను అట్లాంటివి ఉంటాయి అన్నమాట. అర్థమైందా అక్కడ? సో ఇక్కడ ఉన్న ప్లానెట్స్ స్టార్స్ని బట్టి మనం మళ్ళీ అంచనా వేసుకోవాలి, దశని బట్టి అంచనా వేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి బుధ దశలో స్టార్ట్ అయింది, అవునా? కెరియర్ ప్రొఫైల్. బుధుడు అప్పుడు ఎక్కడున్నాడు? పరివర్తన యోగంతో గురువుని ఫాలో అవుతున్నాడు. గురువు ద్వితీయంలో ఉన్నాడు. ఓకే, ఏరీస్ అయిన. ఓకే, దాని తర్వాత ఇట్లా మనం అంచనా వేసుకోవాలన్నమాట. సో తర్వాత బుధుడే కదా మాక్సిమం ఇచ్చింది. తర్వాత శని ఈజ్ ఫాలోయింగ్ కుజ. కాబట్టి ఇప్పుడు బుధుడు ఇచ్చాడంటే బుధుడు బుధుడు అంటే మ్యాథమెటిక్స్, అనాలిసిస్, క్యాలిక్యులేషన్ కదా ఇచ్చేది. అట్లాంటివి అనమాట. అట్లాంటిది అవి ఏది ఉంటే దానికి సంబంధించినవి అనమాట. మిషన్ కి సంబంధించిన ఏదైనా అనాలిసిస్ చేయాలి, మెజర్. ఇప్పుడు రాకెట్ మిసైల్ ఈ మెజర్ లో వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నారు అనుకో, వాటికి వాళ్ళ రీసెర్చ్ ఉపయోగపడుతుంది కదా. అలా అనమాట. ఓకే, ఇప్పుడు మనం కుజుడు ఏరీస్ కింద తీసుకుంటామా లేకపోతే మేషమే? ప్లానెట్స్ ఎక్కువ. ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఉన్నది సెలబ్రిటీ చార్ట్ తీసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి తీసుకున్నాం అనుకో, అప్పుడు మనకి వృషభంలో తులలో కనిపించేస్తాయి గ్రహాలు. పొలిటికల్ది తీసుకున్నాం అంటే సింహంలో, కర్కాటకంలో, ధనస్సులో ఇలా కనిపించేస్తాయి గ్రహాలు డైరెక్ట్ గా. మేజర్ యోగం బట్టి ఉన్న తర్వాత ఆ రాశి కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ రాశి కూడా వాళ్ళకి రిలేటెడ్ గా ఉంటే ఆ ప్లానెట్స్ ఏదైతే ఇండస్ట్రీలో ఉంటారో, ఇప్పుడు మార్స్ గ్రేట్ కదా. సో ఈ చార్ట్ లో ఆ మార్స్ ఓరియంటెడ్ థింగ్స్ చుట్టూనే తిరుగుతుంది. అంటే అష్టమం కాబట్టి రీసెర్చ్ అని మనం అనుకుంటాం. అష్టమం రీసెర్చే కదా. మరి 6 8 వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ రీసెర్చ్ కూడా అయ్యి ఉండొచ్చుగా. అవ్వచ్చు కదా. 3 8 12 సర్జికల్ డాక్టర్ కూడా అవ్వచ్చు, అవునా? సో డాక్టర్ అవ్వాలంటే మరి ఇప్పుడు అప్పుడు సపోర్టింగ్ ప్లానెట్ తీసుకోవాలి కదా, సన్ తీసుకోవాలి కదా మీరు. అర్థమైందా? అంటే ప్రొఫెషన్ అనేది మనము హౌజుల్ని బట్టి కాకుండా మళ్ళీ అక్కడ గ్రహాలు టైం లైన్. అవును, గ్రహాలు టైం లైన్ లో. ఇప్పుడు దశాంశకి వెళ్ళారు మీరు, మెడికల్ అన్నారు. మెడికల్ అన్నప్పుడు మరి సన్ 9th లో ఉన్నాడే. సాటర్న్ అంటే మేనేజ్మెంట్, సాటర్న్ వీనస్ ను చూస్తున్నాడు, జూపిటర్ చూస్తున్నాడు. కాబట్టి ఇది కంటెంట్ ఓరియంటెడ్ గా చూపిస్తోంది కదా కంటెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్యుమెంటేషన్ చేశా, ఆ గురువు చూస్తున్నాడు, శుక్రుడు దశమంలో ఉన్నాడు అంటే నేను ఒక దాన్ని ఫార్ములా డిఫైన్ చేస్తే దాన్ని మీరు ఫాలో అవ్వాలి. అలాంటిది అనమాట. అర్థమైందా? ఓహో, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు శుక్రుడు దశమంలో ఉన్నాడా? శుక్రుడు దశమంలో ఉన్నాడా? శని లగ్నం మీద ఉన్నాడా? శుక్రుడు ఎవరు? గురువు కదా. మళ్ళా గురువు లగ్నాన్ని చూస్తున్నాడు. ఆయన గురువు, ఈయన గురువు, ఈయన గురువే, ముగ్గురు గురువులే. టీచర్ ఏం చెప్తాడు? ఫార్ములా చెప్తాడు. దైత్య గురువు, దేవగురువు అని చెప్తారు. దైత్య గురువు, దేవగురువు, ఈయన కూడా ఒక గురువు. శని కూడా గురువే, ఆయన కూడా ఒక గురువే. కాబట్టి ముగ్గురు కలిపి ఏం చెప్తున్నారు? టీచింగ్ చెప్తున్నారు. కాబట్టి ఏంటిది? ఫార్ములా మేకింగ్ ఉంటుంది. ఇదిగో నేను R&D చేసుకుని వచ్చా, ఇది ఫార్ములా, ఇది ఎక్కడైనా అప్లై చేసుకో, పనిచేస్తుంది అంతే. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. సో అయితే ఇప్పుడు ఒకసారి నాకు ఈ పాయింట్ అర్థం అవ్వలేదు. శని గురువు అని ఎందుకు చెప్తున్నారు? అంటే ఆయన టీచర్ అన్నట్ట. శని కూడా టీచరే అండి. శని కూడా టీచరే. ఎస్, శని కూడా గురువే. ఇప్పుడు మామూలుగా సబ్జెక్ట్ గురువు ఉంటారు, ప్రొఫెషనల్ గురువు కూడా ఉంటారు కదా. ఆయన 10th లాడు కదా న్యాచురల్ జోడియాక్ సైన్ లో. ఆయన వర్క్ చేసి నాలెడ్జ్ వచ్చేసింది ఆయనకి. అట్లా ఆయన గురువు అయ్యాడు. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. అనాలజీ చెప్తున్నా, నిజం చెప్పండి. సింపుల్ గా చెప్తా. ఏలినాటి శని ఉన్నప్పుడు ఆయన చెప్పిన లెసన్ ఇస్తాడు కదా. లెసన్ ఇచ్చేవాళ్ళు గురువులే కదా. మరి కాదు, కొంచెం గట్టిగా కొట్టి చెప్తాను అదే సమస్య. కానీ ఈ ఫ్రీగా ఏది చెప్పాడు. యూ హ్యావ్ టు లెర్న్ బై యువర్ సెల్ఫ్. ఫ్రీగా ఏది. బాగుందండి ఈ పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దశాంశం బట్టి మనము ప్రొఫెషన్ కన్ఫర్మేషన్ తెచ్చుకోవడం అనేది. ఇంకొక చిన్న క్వశ్చన్ నాకు. ఇప్పుడు D4 లో మనకి నాకు D4 తెలియదండి. D4 మనకి చదువు చెప్తుందా? T24 చెప్తుందా? చాలా ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ మోర్ వర్గ చక్రాస్ అండి. అయితే D9 D10 దాటి ఎక్కడికి పోను నేను ఇప్పుడు. ఓకే. మీరు ఏం చదువుకుని ఉంటారండి? చదువు ఎలా చెప్తాం మనము? ఏం చదువుకుని ఉంటారు? ఇప్పుడు జరిగే దశని బట్టి కదా. ఇప్పుడు శని దశలో ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, 1976 ని 94 వరకు. శని దశలో శని ఇప్పుడు ఎక్కడున్నాడు? 8th హౌస్ లో ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒకటి చదువుకున్నా, అది నేను చేయట్లేదు అనుకో, అప్పుడు నా చదువుతో మీకు లెక్క ఏంటి? చదువుకునేదే చేస్తాడని గ్యారెంటీ లేదని చెప్పానా? సరే, మరి డబ్బు పెట్టేది, అన్నం పెట్టేది ఏ చదువు? ఆ రీసెర్చ్, ఆ 8th హౌస్ రిలేటెడ్ గా విషయాలే అన్నం పెడుతుంది. ఇంకేం పెడుతుంది? బలంగా ఉన్నది మార్సే కదా.
ఓకే. Yes, sir. ఓకే Actually, అండి. ఈ chart నేను సో ఇద్దాం అనుకున్నాను. చాలా ఏదైనా బాగుందండి. టైం తోనే Very ప్లే nice. చేసేది. ఇవన్నీ ఎక్స్ట్రా క్వశ్చన్లు ఊరికే సరదాగా అడుగుతున్నాం. దానికంటూ డిఫైన్ చేయలేము. ఆ డిఫైన్ చేయలేని దాన్ని మీరు అలా చెప్పారు కదా అని చెప్పి టైం స్టాంప్ ఇచ్చినా నాకు సంబంధం లేదండి. అప్పుడు ఎందుకు చెప్పానో దాన్ని మొత్తం అర్థం చేసుకోండి. ఈ రోజుకి ఈ బ్రెయిన్ ఎట్లున్నది, ఆ రోజు ఎట్లున్నదో ఎందుకు చెప్పానో తెలియదు అని చెప్తాను. ఓకే. ఓకే, యా. సో చాలా టైం బాగా ఫాలో కాండి. వచ్చిందండి. నేను ఏదో ఒకటి చెప్తా ఉంటాను. సో చెప్పిందంతా తీసుకోకండి. టైం ఫాలో అయ్యి టైంని జడ్జ్ చేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేసినాక ఎక్స్ట్రా, అర్థమైందా? మనిషి ఉంటే మేకప్ చేయొచ్చు, అవునా? అవును, అలా. అవును. సో కాబట్టి ప్రిడిక్షన్ కనుక కరెక్ట్ చెప్తే తర్వాత ఇవన్నీ మేకప్స్, ఎత్తుపళ్ళ, పొట్టోడ, పొడుగోడ ఇవన్నీ తర్వాత. అవును, అవన్నీ సెకండరీ అయిపోతాయి Yes. కదా. నేను ఇద్దాం అనుకున్నానండి ఈ చార్ట్ యాక్చువల్లీ. అవునా, నేను ఇది బాగా వచ్చిందండి. మెయిన్ చెప్పేయమంటారా, రివీల్ రివ్యూలు చేస్తా అంటే మేము సంతోషం, ఆడియన్స్ కూడా. ఆడియన్స్ కి ఎట్లానే ఉండదులే, ముందే టైటిల్ పెట్టేస్తాం కాబట్టి. ఎస్ అండి, చెప్పండి ప్లీజ్. నేను చాలా క్యూరియస్ పర్సన్ కానీ ఇట్లా నేను మీకోసం చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తాను. చెప్పండి. అండ్ హరి గారు కొట్టేటట్టు హరి గారు ఏదో ఆగమంటారు. వద్దంట. ఓకే, సరే అండి. చెప్పండి సార్, చెప్పండి. పెళ్ళైందా, అఫైర్లు ఉంటే ఎన్ని ఉంటాయి? ఓకే అండి, అవన్నీ సెకండరీ కదండి మనకి. సరే అండి. మ్యారేజ్ విషయాల్లో మధ్యలో ఈయన చాట్ లో మనం ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే గుడ్ స్క్రీన్ ప్లేలో జరిగింది, అర్థమైందా? పాపం ఆయన రీసెర్చ్ లో బిజీ వల్ల వేరే విషయాల్లోకి వెళ్ళలేదని అనుకుంటున్నాను. ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ ఫెయిల్ అయిపోతాయి, అవన్నీ పర్స్యూ చేయడు, అర్థమైందా? ఈయనకి వేరే గోల్స్, వేరే సైడ్ ఉన్నది కాబట్టి ఆయన ఇమాజినేషన్ లో ఆయన ఉంటాడు. అసలు ఫస్ట్ ఆయన టైం ఇవ్వడు కాబట్టి అఫైర్స్ అనేది అవన్నీ టైమింగ్ లా చెప్తా. కానీ ఈయన జనరల్లీ కమిటెడే. మధ్యలో రెట్రో వచ్చినప్పుడు కొంచెం దెబ్బతిన్నప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉండడం అవన్నీ పనిచేస్తాయి అనమాట. లేదంటే వైఫ్ హెల్త్, కరెక్ట్ అండి. అంతే అంత మీరు అన్నట్టు టైం అంత ఎక్కువ ఇచ్చి ఉండలేదు. ఫ్యామిలీ టైము ఇయ్యలేదు. పోయింది, సప్తమ భావం పోయింది. వాళ్ళ వైఫ్ సో సప్తమ భావం పోయింది కాబట్టి టైం ఇవ్వకుండా ఆయన రీసెర్చ్ అంతే కదా. సప్తమ భావం పోయింది, కుటుంబ భావం పోయితే ఆయన ఒక్కడే ఉండి రీసెర్చ్ చేసుకుంటా ఉంటాడు. అది. ఓకే. ఎస్ అండి. హరి గారు ఇంకేమైనా ఉన్నాయండి సార్? చెప్పండి సార్, హరి సార్. ఇక్కడ వీనస్ సాటర్న్ ఎఫెక్ట్ ఉండాలి కదండి. ఓ, ఇది సప్తమ, అష్టమంలో ఉన్నారు. అష్టమంలో ఉన్నాయి కదా. అక్కడ అష్టమాది ఎప్పుడైనా కానీ అష్టమం బాగున్నప్పుడు కంట్రోల్ గా ఉండగలుగుతాడు, నిగ్రహ శక్తి ఉంటుంది. అష్టమం బాగున్నప్పుడు, అష్టమం ఫెయిల్ అయినప్పుడు అన్ని ఫెయిల్ అవుతా ఉంటాయి. ఇప్పుడు నిగ్రహం అంటే మనకున్న పేషెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అంటారా? అష్టమం బాగుందంటే ఆయుర్దాయం పెరుగుతుంది, పేషెన్సీ పెరుగుతుంది, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి. మెయిన్ ఈ చాట్ అంతా విపరీత రాజయోగమే కదా సార్. ఇదంతా విపరీత రాజయోగమే. మొత్తం విపరీత రాజయోగం. విపరీత రాజయోగము మళ్ళీ ప్లేడ్ ఇన్ పాజిటివ్ స్క్రీన్ ప్లే. ప్లేడ్ ఇన్ పాజిటివ్ బికాస్ ఆఫ్ ఓన్లీ ద మార్స్ ఇస్ ఇన్ 8th house. అక్కడ మార్స్ కనుక లేకుండా ఉంటే మొత్తం బిస్కెట్ అయ్యేది. ఇది అంతా ఇక డమ్మీ చాట్ అయ్యేది. మార్స్ మొత్తం కింగ్ మేకర్ అయిపోయాడు. పుష్కర నవాంశ కదండి అది. పుష్కర నవాంశ కూడా అది మెయిన్. మిగతా లాంగ్వేజెస్ గురించి ఏమైనా చెప్పగలరండి? లాంగ్వేజ్ గురుశుక్రులు చూసుకుంటున్నారు కదండి. ఆయనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆయన నేర్చుకుంటాడు. అదేమి పెద్ద ప్రాబ్లం. నిత్య విద్యార్థి కదా. నువ్వు ఒక విషయం చెప్పినా గానీ ఆయన కాలిన గానీ వింటాడు ప్రశాంతంగా, అర్థమైందా? ఫస్ట్ వింటాడు. అది 200% కరెక్ట్ సార్. అది సంగతి. ఇదైతే 200% కరెక్ట్. ఎస్ అండి. మై ఫేవరెట్ సార్. రివీల్ చేయండి అండి 2-3 గారు. మై ఫేవరెట్ చెప్పనా? ఈయన పివిఆర్ నరసింహారావు గారండి, జగన్నాథ హోరోస్కోప్. ఓకే, ఆయన బర్త్ డీటెయిల్స్ ఓపెన్ గా రివీల్ చేశారు. ఆయన పెట్టుకున్నాడు, మీరు రీసెర్చ్ చేసుకోండి. ఆస్ట్రాలజర్ పివిఆర్ నరసింహారావు గారు. మీరు అన్నట్టు రీసెర్చ్ ఆయన. ఓకే అండి. ఓకే, గుడ్ అండి. సో ఫైనల్ సార్, ఆస్ట్రాలజర్స్ అమాంగ్ యూ మే బి ఇంట్రెస్టెడ్ ఇన్ మై బర్త్ డేటా అని చెప్పేసి మొత్తం అంతా ఇచ్చేసారు అనమాట. ఓ అవునా? దిస్ డేటా షుడ్ బి ఎనఫ్ ఫర్ ఆల్ ఆస్ట్రాలజర్స్ టు ఫిగర్ అవుట్ వై ఐ బికేమ్ an astrologer అని చెప్పి ఆయనే రాస్తారు. ఓకే వై ఐ బికేమ్ ఆస్ట్రాలజర్ 3812 అంతే కదండి సార్? అదే మీరు దశాంశలో ఇది చెప్పారు కదండి, గురువు శుక్రుడు. అవును, అంత ఫార్ములా మేకింగ్ అది చెప్పాం కదా.
అవును సార్ ఆయన వినోద్ గారు మీరు చూసారా ఈ బర్త్ చార్ట్ అంతకు ముందు? లేదండి, లేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా అండి నిజంగా. చూస్తే నేను ఈయన- చెప్పేస్తా ఉంటా, మధ్యలో గెస్సులు కొడతా కదా, నాకేం చూడలేదు నేను. జగన్నాథ హారర్ రిలీజ్ చేసిన తర్వాత అసలు చాలా మంది ఆస్ట్రాలజర్స్ అదే వాడుతున్నారు సార్. అంటే అవునండి, అవునవును, కరెక్ట్ అవును. కరెక్ట్. నేను కూడా వాడానండి. ఎస్, ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ తెలుసు. వినోద్ గారు చూసిన చాట్ అయితే ఈ పాటికి ఇది ఎక్కడ చూస్తే నేను అవునా, నేను ఉట్టిగానే చెప్పేస్తా కదా. తెలిసిపోయేది కదా ఆయనకైనా, ఎస్ అండి, తెలియలేదంటే చూడలేదు. ఎస్. బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చాయి points ఇంకొక అన్ని. పాయింట్ కరెక్ట్ సార్, ఆయన్ని ఎన్ని అంటే ఆయన పాడ్కాస్ట్ ఇట్లా ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు కదా, సో ఏది మనీ మైండెడ్ గా కాకుండా ఎవరన్నా ఎవరు అడిగినా కానీ ఇంటర్వ్యూస్ ఇవి ప్రిడిక్షన్స్ అన్ని చెప్తా ఉంటారు. ఆ 2020 గురించి 2030 వార్స్ గురించి ఎంఫసైజ్ చేశారు చాలా సంవత్సరాల క్రితము. ఓకే. పాపం వీళ్ళు ఇంటర్వ్యూస్ లో ఎన్ని ప్రశ్నలు వేసినా నవ్వుకుంటూ ప్రశాంతంగా సమాధానం చెప్తారు అన్నమాట. ఓకే. నాకు కాలుతా ఉంటుంది, బట్ ఈయన చాలా ప్రశాంతంగా ఉంటారు. అస్సలు కోపం రాదు సార్. అదే ఆ 8th బలంగా ఉంది కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ ఉంది. సెల్ఫ్ కంట్రోల్, అదే. బీభత్సంగా. ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది, మీరు మేషం ఎక్కువ యాక్టివేట్ అవుతుంది ఆర్ అట్లా అన్నారు కదా, ఇప్పుడు ఆయన హోమం కూడా బాగా start చేస్తారు. చేశారు ఈయన కదా, హోమం ఏంటిదంటే ఎలా ఆయన చేయాలి? వర్క్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేస్తారు. సెమీకండక్టర్ సార్, సెమీకండక్టర్ సెమీ కండక్టర్స్, ఓకే, IIT ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అది. IIT. ఐఐటి ఆయన యాక్చువల్ ఐఐటి ఓకే, దాని రిలేటెడ్ గానే వర్క్ చేశారు కదా, ఆ మార్స్ వీనస్ ప్లే అయ్యారు కదా అక్కడ. యా, ప్లస్ ఆయన ఏంటంటే మామూలు సాంస్క్రిట్ పండిట్, ఇంకా అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చేసారు అనమాట. ఓకే, ఓకే. నేను లాంగ్వేజ్ అందుకు అడిగానండి, ఎందుకంటే ఇప్పుడు గురు శుక్రులు కదా సంస్కృత్, అవునండి, బుధుడు. అవునండి. సో ఆయనకి సంస్కృత్ లో వెరీ బిగినింగ్ లోనే అవార్డు వచ్చింది, దాని తర్వాత హిందీ లాంగ్వేజ్ లో కూడా వచ్చింది, దాని తర్వాత ఇంకా ఎస్, ఆస్ట్రాలజీలో పిక్ అయ్యారు. ఎస్, ఎస్. సో ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు ఫోటోలో కనిపించింది. మీరు చార్ట్స్ అడిగినప్పుడు ఇంపార్టెంట్ విషయాలు అడగట్లేదు. మామూలుగా లెట్స్ సే మీరు ఒక జనరల్ చెప్తుంటే ఒక యానిమల్, ఒక గుర్రం కానీ లేకపోతే ఒక గేదె కానీ ఇట్లా తీసుకుంటే, ఇప్పుడు ఒక గేదె ఉందనుకోండి, వాళ్ళ లైఫ్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ ఏంటంటే గేదె పిల్లల్ని కనడం, మళ్ళీ పాలు, ఇది జనరల్ ఇది కదా. సో అట్లనే అంటే అది ఇంపార్టెంట్ ఫర్ ద రెగ్యులర్ యూజర్. ఇప్పుడు నేను ఒక గేదె కొనుక్కున్నాను, సో ఆ గేదె పిల్లల్ని కనాలి, అప్పుడే నాకు ప్రాఫిట్ కానీ ఇట్లాంటిది ఉంటుంది. అందుకే వీళ్ళు పూర్వకాలం ఏంటంటే తెచ్చుకున్నప్పుడు, సార్ మేము గేదె తెచ్చుకుందాం అనుకుంటున్నాం, మంచి రోజు చెప్పండి, మాకు అంతా మంచి జరగాలి అని అడుగుతూ ఉంటారు. సో అట్లనే ఒక్కొక్క లైఫ్ లో డిఫరెంట్ లైఫ్ లో చూసినప్పుడు వాళ్ళ ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఫ్యామిలీ అంటే రిలేషన్స్, ఇట్లా అంటే వైఫ్ రిలేషన్, 12 ఆయన ఇంటెన్షన్ ఏంటంటే 12 భావాల గురించి ఎట్లా ఉంది సౌఖ్యం అనేది అడగాలని చెప్తున్నారు ఆయన. ఓకే, ఓకే. అదండి, అది క్వశ్చన్స్ గా పెట్టుకోవాలి. ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎంత క్యాపబుల్, ఎంత అదవుతుంది, అలాంటివన్నీ అనమాట. ఓకే, రైట్ అండి. Okay. నచ్చింది అనాలిసిస్ బాగుంది. అయితే? యా, Yes, సూపర్ అండి, సార్. చాలా బాగుంది. ఓకే అండి, నమస్తే, కలుద్దాం.